హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి ఒక అవార్డు వచ్చింది. మీ అందరికి చూపిస్తా. అది ఎన్ని కష్టాలు పడితే వచ్చిందో, ఎట్లా వచ్చిందో, ఎన్నెన్ని అవమానాలు పడితే వచ్చిందో ప్రతి ఒక్కరికి మీకు చెప్తా. ముందుగా నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే పోయిన సంవత్సరం జనవరిలో స్టార్ట్ చేసిన. ఇప్పుడు 12 నెలల 12 నెలలు అవుతుందంటే స్టార్ట్ చేసి. అసలు యూట్యూబ్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందంటే మా పాప ఇచ్చింది, మా పెద్ద పాప ఐడియా ఇచ్చింది. మమ్మీ చాలామంది యూట్యూబ్ చేస్తారు, మనం కూడా చేద్దాం మమ్మీ. యూట్యూబ్లో చాలామంది డబ్బులు సంపాదిస్తారు, మనకు కూడా ఏదో విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పి మా పాప చెప్తే నేను సరే అని ఒప్పుకున్నా. అప్పటికప్పుడు మా పాప తనే క్రియేట్ చేసింది ఛానల్, తనే క్రియేట్ చేసింది. 2 పాత వీడియోస్ పెట్టిన, ఏదో అంటే మా పాప డ్యాన్స్ చేసిన వీడియోస్ పెట్టిన. అవి మామూలుగా వెళ్ళినాయి. చిన్నగా నేను స్టార్ట్ చేసిన. స్టార్టింగ్లో చాలా భయం అయ్యేది, వీడియోలు చేయాలంటే చాలా ఇబ్బంది అనిపించేది. అట్లా 1-2 సార్లు చాలా ఇబ్బంది పడ్డా, కానీ ఒక 3 days 4 days అయిన తర్వాత అలవాటు అయిపోయింది. అట్లనే ముందుకెళ్ళిన. రోజు ఒక వీడియో స్టార్ట్ చేసేదాన్ని. ఒక 7 నెలల తర్వాత వ్యూస్ బాగా పెరిగింది. ఒకేసారి 1000 పైనే పోయేది వ్యూస్, చాలా బాగా పోయేది. అప్పటి నుంచి బాగా దూసుకుపోయింది. 80,000 దాకా వెళ్ళింది బాగా. అప్పుడు 80,000 దగ్గర ఆగిపోయింది. అప్పుడు ఎందుకు ఆగిపోయిందంటే గూగుల్ పిన్ రావడం వల్ల వ్యూస్ చాలా తగ్గింది. ఆ విషయానికి పక్కకు వస్తే గూగుల్ పిన్ కోసం కూడా చాలా కష్టపడ్డా. దాని గురించి కనీసం 3 నెలలు వెయిట్ చేసిన. ఎందుకంటే అందరికీ తొందరగా వచ్చింది. నాకు అడ్రస్ సరిగా చెప్పక అడ్రస్ విషయంలో చాలా లేట్ అయింది నాకు గూగుల్ పిన్ను. దానికోసం రమేష్ వాళ్ళ బామ్మర్ది, ఆ తమ్ముడు ఇద్దరు చాలా కష్టపడ్డారు. అశ్వినికి, రమేష్కి చాలా థ్యాంక్ యూ. మీ వల్లనే నాకు గూగుల్ పిన్ వచ్చింది ఫాస్ట్గా. నాకు తెలియకపోయినా చెప్పిర్రు మీరు. మా అక్క కొడుకు కూడా చాలా కష్టపడ్డాడు గూగుల్ పిన్ విషయంలో. కానీ నా ఛానల్ స్టార్టింగ్లో నా ఛానల్ కూడా పాస్వర్డ్ మర్చిపోయినా నేను. అట్లా ఛానల్ కూడా పోయింది నాది. పోతే కూడా మా అక్క కొడుకే తెప్పించిండు. ఈ విషయంలో నేను ఇంకా ఎంత ఏడ్చినానో నాకే తెలుసు. 3 days ఏడ్చిన, అన్నం కూడా తినలేదు. అలాంటిది మా అక్క కొడుకు ఎలాగోలాగా రప్పించిండు. వాడికి చాలా చాలా థ్యాంక్స్. నాకు స్టార్టింగ్లో యూట్యూబ్ మా పాప క్రియేట్ చేసింది, కానీ యూట్యూబ్ గురించి కొన్ని తెలియకపోయేది. అమ్మ వాళ్ళ ఊరిలో మా తమ్ముడు ఉంటాడు, చింటూ తమ్ముడు నీకు చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు. నాకు ఎన్నోసార్లు ఇంత దూరం వచ్చి కష్టం లేదనుకుంటూ వచ్చి ప్రతి ఒక్కటి చూసి దాని గురించి చెప్పిపోయే తమ్ముడు, నీకు కూడా చాలా థ్యాంక్స్. నువ్వు కూడా చాలా కష్టపడ్డావు నా యూట్యూబ్ గురించి. మీ అందరి రుణం నేను ఎప్పటికీ మర్చిపోను. కాకపోతే యూట్యూబ్లో అన్నీ సాధించినా కానీ ఎన్ని అవమానాలు పడ్డంటే అన్ని అవమానాలు పడ్డా. నా ఫ్యామిలీ విషయంలో అయితే మా అమ్మ నాన్న, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నయ్య, మా యారాళ్ళు, మా బావలు, అక్కలు, మా అత్తమ్మలు, మా అత్త అందరు సపోర్ట్ ఇచ్చారు. మా చుట్టాలలో ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇచ్చారు. నేను ఏదైనా ఫంక్షన్లోకి వెళ్తే కూడా వీడియో చేద్దామని నన్ను ఇంకా ఎంకరేజ్ చేసిరు. ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. ఇంకా బయట వాళ్ళు అనేది ఎప్పుడు ఈమెకి యూట్యూబ్ ఇచ్చి ఏమైపోతుందో, యూట్యూబ్లో బాగా మునిగిపోయింది, ఏమైపోతుందో అది దాన్ని బాగా ఎగతాలు చేసింది. అయినా నేను పట్టించుకోలేదు. నేను అస్సలు బయట వాళ్ళ గురించి అస్సలు ఆలోచించలేదు. ఎంతమంది ఏందనుకున్నా నేనేందో నాకు తెలుసు. నేను సాధించి చూపెట్టాలని పట్టుదలతోటి ముందుకెళ్ళిన. ఎవరికి కూడా నేను భయపడలే. మా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసిండు. ఆయన సపోర్ట్ వల్లనే నేను ఇంత ముందుకు రాగలిగిన. నాకు 3 అమ్మాయిలే, నాకు 3 పాపలే. వాళ్ళ కోసమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. దీనివల్ల కూడా ఎంతో కొంత వస్తుంది, నా పిల్లలకు అక్కర వస్తుందని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. యూట్యూబ్ విషయంలో కూడా నన్ను చాలామంది ఏడిపించారు, చాలామంది అవమానించారు. ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, ఎన్ని రోజులు నరకం చూసినానో నాకు తెలుసు. ఫేక్ ఐడీలు పెట్టుకొని తిరగడం, అట్లా మాటలు అనడం అన్నీ చాలా అంటే చాలా కష్టపడ్డా.
ఆ కష్టం వెనుక ఈ విజయం ఇది సాధించిన నేను. ఎన్ని అవమానాలు పడ్డా నేను అనేది ముందుకెళ్ళి ఆపలేదు. యూట్యూబ్ అయితే కుక్కలు మరుగుతాయి, మనం పట్టించుకోవద్దు. ఆడవాళ్ళు ఏందో నిరూపించాలి, వంటగదిలోకి అంకితం కాదు, మనం ఏందో చూపెట్టాలని నేను ముందుకెళ్ళిన. ఇంకా ఆడవాళ్ళు ఎన్నెన్నో సాధిస్తారు, చిన్న చూపు చూడొద్దు ఆడవాళ్ళని. నేను ఏందో సాధించిన, మీకు అర్థమైంది కదా. ఇంకా ఇట్లనే నాకు బాగా సపోర్ట్ చేయాలి మీరందరూ. ఇంకా నేను పేమెంట్ విషయానికి వస్తే 4 పేమెంట్లు తీసుకున్నా కానీ ఒక్క వీడియో కూడా చేయలేదు. పేమెంట్ వీడియో కూడా చేస్తాను, చూడండి. ఇంకా సూపర్ చాట్ విషయానికి వస్తేనైతే చాలామంది ఎక్కువ అమౌంట్ వేసారు నాకు సూపర్ చాట్ విషయంలో. వాళ్ళ వల్లనే నేను తొందరగా పేమెంట్ తీసుకోవడం జరిగింది. సూపర్ చాట్లు కూడా ఎవరెవరు ఎక్కువ చేశారంటే చరణ్ రెడ్డి, రేఖ, వంశీ, వెంకట్ చెగువీర, శంకర్, చాలామంది. హెచ్ఎండి అయితే చాలా సపోర్ట్ చేసి నాకు, కాకపోతే ఈ మధ్య రావట్లేదు. హెచ్ఎండి థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ చాలా థ్యాంక్స్. సూపర్ చాట్ చేసిన ప్రతి ఒక్కరికి, అందరి పేర్లు నాకు గుర్తులేదు, ఏమనుకోవద్దు. మెంబర్షిప్ కూడా చాలామంది తీసుకోరు. ఒక ఫ్యామిలీ అయిపోయింది నాకు యూట్యూబ్ అయితే. ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం. మేమందరం కలిసిమెలిసి ఇట్లానే ఎప్పటికీ ఉండాలి. ఎప్పటికీ మన మధ్య అబద్ధాలు రాకూడదు. అందరం ఇలాగే ముందుకెళ్ళాలి, అందరూ సాధించాలి. ఇదే నాకు ఆశయం. అందరం మంచిగా ఉండాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎన్నెన్నో సక్సెస్లు సాధించాలి. ఇంకా నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, తర్వాత సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. ఈ వీడియోని మీకోసం చూపిద్దామని చేస్తున్నా. చాలా రోజులు అవుతుంది వీడియో చేయలేదు, 3 months అవుతుంది నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చి కూడా. ఇంతవరకు వీడియో చేయలేదని చేస్తున్నా. అడుగుతురు చాలామంది, నీకు వచ్చినా కూడా చూపెట్టట్లేవు, రాలేదేమో, పేమెంట్ కూడా రాలేదేమో అని. కొంతమంది చాలామంది నమ్మలేదు, నేను చెప్తే కూడా నమ్మలేదు, ఎగతాళిగా అనుకోరు. కానీ నాకే టైం లేక నేను చేయలేదు. అందరు ఇట్లానే సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. స్టార్టింగ్లో కూడా నాకు మంచి ఫ్రెండ్ నరేందర్, అనుశ్రీ అక్క, సుకుమార్, ఇవి ముగ్గురే తెలుసు నాకు. అసలు యూట్యూబ్ గురించి ఏందో కూడా తెలియకపోయేది. అనుశ్రీ అక్కనే నాకు లైవ్ ఎట్లా పెట్టాలి, బ్లూ ఎట్లా ఇవ్వాలి అన్నీ అక్కనే నేర్పించింది. అనుశ్రీ అక్కకి చాలా థ్యాంక్స్. నరేందర్ కూడా లైవ్ గురించి చాలా సపోర్ట్ చేసేది. ఈ మధ్య రావట్లేదులే నరేందర్, కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా సపోర్ట్ ఇచ్చింది మాకు అందరూ. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. కానీ ఇంకా మా అక్క చెల్లెల విషయానికి వస్తే కూడా మా అక్క వాళ్ళైతే ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మా అన్న కూడా నాకు బాగా సపోర్ట్ ఇస్తాడు. నేను, మా అన్న, మా అక్క చెల్లెలు అందరం కలిసి ఒక వీడియో చేసినాము. నా షార్ట్ వీడియోస్లల్లో వైరల్ అయిన వీడియో ఏంటంటే, నేను, మా అన్న, మా అక్క వాళ్ళు చేసిన వీడియో హిట్లర్ మూవీలో సాంగ్ 1 million పోయింది వ్యూస్ అయితే. మా అన్న కూడా చాలా హెల్ప్ చేసి నాకు. చాలా చాలా థ్యాంక్స్ అన్న, అక్కలందరికీ. ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. అంటే లాంగ్ వీడియో కదా, మాటలు రావట్లేవు. లైవ్లోనైతే బడబడబడా మాట్లాడేస్తా, కానీ లాంగ్ వీడియో కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కొంచెం ఏమనుకోవద్దు, మనమే కదా, అర్థం చేసుకోవాలి. దీనికోసం ఎంత కష్టపడ్డానో, ఎన్ని అవమానాలు, ఎన్ని అంటే నాకు తెలుసు. చాలా రోజులు 3 రోజులు అన్నం తినలేదు తెలుసా. బ్యాడ్ కామెంట్స్ వస్తే ఆ బ్యాడ్ కామెంట్లను కూడా వదిలేసి పట్టించుకోకుండా, కుక్కలు మురుగుతాయి మనం పట్టించుకోవద్దని వదిలేసేది. ఒక్కొక్కడికి మాత్రం మామూలుగా కౌంటర్ ఇయ్యను, ఇప్పటికి కూడా దిబిడి చేస్తా. బ్యాడ్ కామెంట్స్ వచ్చే వాళ్ళని మాత్రం వదిలేను అస్సలకి. ఇట్లనే నాకు ఇంకా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎన్నో సాధిస్తాను. నేనైతే ఐరన్ చేస్తా ఫ్రెండ్స్, చాలా కష్టం. ఎండాకి అయితే అస్సలు ఇక్కడ నిలబడలేము. పొద్దంతా నిలబడి ఐరన్ చేసుకుంటూ, ఒక పక్క లైవ్, ఒక పక్క ఇంట్లో పనులు, ఒక పక్క పిల్లలు, అన్నీ నేనే చూసుకోవాలి. ఒక పక్క యూట్యూబ్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం ఎంత కష్టమో మీకు కూడా తెలుసు.
ఇన్ని కష్టాలు పడుకుంటా ఇంత దూరం వచ్చిన మా అత్త మా హస్బెండ్ కూడా చాలా అర్థం చేసుకుంటారు నన్ను. ఏ విషయం వల్లనైతే నేను చాలా అదృష్టవంతురాలని. నన్ను బాగానే సపోర్ట్ చేస్తారు అందరూ. కానీ ఐరన్ విషయంలోనైతే ఈ ఎండకు మాత్రం చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్. ఎండకి అస్సలు చేయలేము. ఈ ఐరన్ ఎన్ని రోజులని యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఇక్కడ యూట్యూబ్ చూసుకుంటా, అక్కడ ఐరన్, నాకు 2 కళ్ళు. ఎప్పటికీ మర్చిపోను. ఐరన్ కూడా నేను ఏ స్థాయిలో ఉన్నా ఐరన్ అయితే మర్చిపోను. 2 చేస్తా. అదే మనకు అన్నం పెట్టింది ఐరన్ బాక్స్. కొంతమంది ఐరన్ చేస్తుంది మాకు యూట్యూబ్ అవసరమా అని కూడా అన్నదిలే. పని చేసుకుంటే మన కులవృత్తి మనం చేసుకుంటే తప్పేం లేదు ఫ్రెండ్స్. మనము పని చేస్తున్నాం కానీ చెడు అయితే చేయట్లేము కదా. ఎవరు ఎగతాలు చేసినా నాకు అనవసరం అని నేను ఐరన్ చేసుకుంటూనే లైవ్ చేస్తాను. చాలామంది అంటారు ఐరన్ చేసుకుంటుంది అది ఇది అన్నట్టు. చాలామంది ఎగతాళిగా మాట్లాడేవారు. మన కుల వృత్తిని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. నేను ఎవరి మాటలు పట్టించుకోను. ఎప్పటికీ నేను చూపించుకున్నా, నిరూపించిన. నా వల్ల ఇంకా 2-3 కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిరు. నేనే పెట్టిన వాళ్ళకి కూడా చూపించిన ఎట్లా పెట్టాలి ఏంటి ప్రతి ఒక్కటి వాళ్ళకి నేను కూడా చూపించిన. 2-3 అయితే చేసుకుంటారు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇలాగే నాకు అందరు సపోర్ట్ చేయండి. ఒక ఫ్యామిలీ మెంబర్ నాకు, మా కుటుంబం ఒక ఫ్యామిలీ అయితే యూట్యూబ్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ నాకు. ఎప్పటికీ నా యూట్యూబ్ ఫ్యామిలీని నేను ఎప్పటికీ మర్చిపోను. నాకు సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. ఇట్లనే సపోర్ట్ చేయాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలంటే మామూలు మాట కాదు. అసలు ఎంత కష్టపడి ఐరన్ చేసుకుంటూ అరుస్తూ లైవ్ చేస్తూ ఒక పక్క నోరు ఎండకపోయి అన్నం తినకపోయేది చాలా. నేనైతే అన్నమే చాలా చిక్కిపోయినా తెలుసా. యూట్యూబ్ లైవ్లో మాట్లాడి అన్నం తినాలనిపించకపోయేది. చాలా అన్నం తినకపోయేది. అస్సలు అన్నం మీద ఇంట్రెస్టే ఉండకపోయేది. మాట్లాడి చాలా వీక్ అయిపోయినా. ఎన్నో ఇబ్బందులు పడ్డందుకు ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది నాకు. దాని విషయంలో నేను చాలా గ్రేట్. ఇప్పటికీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు సపోర్ట్. మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్, మా అత్త అందరు. ఇంకా ఉంటా నేను. నా వీడియో అందరు చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సెలవు తీసుకుంటున్నాను. చూడండి ఎవరెవరైతే ఎగతాళిగా మాట్లాడారో చూడండి. నా యూట్యూబ్ నాది సిల్వర్ ప్లే బటన్. ఇంకొకటి పేమెంట్ వీడియో కూడా చేస్తా, అందరు చూడండి. ఓకేనా? బాయ్.